श्रीयाञ्जनेयम्। గెలుపు ఓటమి ప్రతి జీవితంలోనూ ఉంటాయి, కానీ గెలవడం ఎంత కష్టమని నాకు తెలియదు. చిన్నప్పుడు నాకు తెలియదు. మా నాన్న నన్ను గాలిలో ఎగరేస్తూ ఆడుతూ ఉంటే జీవితంలో పైకి వెళ్ళడమే కానీ కిందకి దిగడం ఉండదు అనుకున్నాను. స్కూల్లో ఫస్ట్ ర్యాంక్ వస్తే నా అంత తెలివైన వాడు లేడనుకున్నా. కానీ అప్పుడు నాకు తెలియదు కాలేజ్ గేట్ దాటితే వేరే ప్రపంచం ఉంటుందని. ఫ్రెండ్స్ చివరి వరకు రారని, నేను మాత్రమే నా లైఫ్లో ఉంటానని, సాయం తీసుకోవడం కూడా కష్టంగా ఉంటుందని, ప్రతి నిమిషం ప్రతి సెకను గమ్యం తెలియని ఈ పోరాటంలో యుద్ధం చేస్తూనే ఉండాలని నాకు ఇప్పుడే తెలిసింది. మొదటిసారి టాలెంటే కాదు, లక్ కూడా ఉండాలి, రిఫరెన్స్ ఉండాలి అనే విషయం నాకు బాగా అర్థమైంది. ఈ కాంప్రహెన్సివ్ లైఫ్లో కాంప్లికేటెడ్గా బతుకుతున్న నాకు ప్రతిరోజు కంప్లైంట్ కార్డులో మిగిలిపోతుంది. వీటన్నిటితో పాటు కన్విన్స్ కన్నా నా క్యారెక్టర్ నన్ను కాంపౌండ్ కూడా దాటనివ్వలేదు. ఈ పాటికి మీకు అర్థం ఉంటుంది నేనెవరు. జీవిత పోరాటంలో గెలుపుకి ఓటమికి మధ్య ఊగిసలాడుతున్నా ఒక నిరుద్యోగిని. ఇప్పుడు ఉల్లి రేటు బాగా పెరిగింది కదమ్మా. ఎస్ సార్. అది తగ్గాలంటే ఏం చెయ్యాలి? సార్ సరే అది వదిలే. మన ఇండియన్స్ ఫుట్బాల్ ఎందుకు ఎక్కువగా చూడరంటావు? అది ఫుట్బాల్. సరే వదిలే. నీకు జాబ్ ఇంపార్టెంటా, శాలరీ ఇంపార్టెంటా? జాబే సార్. ఇప్పుడు నీకు జాబ్ ఇచ్చి శాలరీ ఇవ్వకపోతే ఏం చేస్తావు? అదే ప్రశ్న, అదే నిర్లక్ష్యం. ఎక్కడికి వెళ్ళినా బలమైన వాడు అవతలవాడు బలహీనతతో ఆడుకుంటాడు. అదే బాధ్యత ఉన్నవాడు ఎంత బాధనైనా మౌనంగా భరిస్తాడు. నాలాగా. మీలాంటి వాళ్ళ దగ్గర జాబ్ వచ్చినందుకు ఏం చేస్తాం? మాట్లాడకుండా వెళ్ళిపోతాం. చెప్పండి నాన్న. ఏరే నాన్న,
ఎలా ఉన్నావు? బాగానే ఉన్నాను నాన్న. ఏదైనా తిన్నావా? తిన్నాను నాన్న. ఏమనుకోకురా, ఈ పాటికే డబ్బులు పంపేవాడిని. ఈ నెల కొంచెం డబ్బులు అందరూ లేట్ అయింది, అందుకే టైంకి పంపలేకపోతున్నా. 2 రోజుల్లో పంపిస్తాను. ఇంతకీ ఖర్చులకు డబ్బులు ఉన్నాయా? ఉన్నాయి నాన్న, పర్వాలేదు. ఉద్యోగ ప్రయత్నాలు ఎంతవరకు వచ్చారా? ప్రయత్నిస్తున్నా నాన్న. వేగంగా ప్రయత్నించరా. నీకు తెలుసు కదరా మన ఇంటి పరిస్థితి. సరే నాన్న, ఉంటాను. కొడుకు చేతి కింద వచ్చిన తర్వాత కూడా తండ్రిని బాధ పెట్టడం ఎంతవరకు కరెక్ట్? చెప్పుకోవడానికి చదువుకున్న డిగ్రీలు ఉన్నా, గుర్తుపెట్టుకోవడం గోల్డ్ మెడల్స్ ఉన్నా, ఉపయోగపడిన క్షణం ఇది. కర్ణుడి విద్య ఇది. రేయ్, ఏంట్రా? రేయ్, ఇంతకీ ఇంటర్వ్యూ ఏమైంది? అర్థమైంది. సరేలేరా, ఇది చదువుతూ మరొకటి మంచి జాబ్ దొరుకుతుందిలే. ఇంతకీ ఏదైనా తిన్నావా? తిన్నాను రా. ఊర్మి, నువ్వేం తిన్నావు నాకు అర్థమైంది, కానీ ఉండు, ఇప్పుడే వస్తా. వద్దురా. నీ దగ్గర డబ్బులు ఉన్నప్పుడు నేను తీసుకుంటలే, కానీ ముందు నువ్వు తిను. ఇంకా ఎంతకాలం రా ఇలా? జాబ్ వచ్చేంత వరకు. ఎప్పుడు రా? ఎప్పుడు వస్తుంది? బాధపడకరా. బాధరా. క్యాలెండర్లో నెలలు మారుతున్నాయి, రోజులు మారుతున్నాయి, సంవత్సరాలు మారుతున్నాయి, కానీ నా లైఫ్ మారటం లేదురా. చేద్దామంటే పని లేదు, చదివిన చదువుకి చేస్తున్న పనికి సంబంధం లేదు. ఏంట్రా ఈ లైఫ్? ఫస్ట్ టైం ఇంటి నుండి ఫోన్ వస్తే ఫోన్ లిఫ్ట్ చేయడానికి భయం వేస్తుందిరా. ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. బతుకంటేనే భయం వేస్తుంది. ఎలా బ్రతకాలో కూడా తెలియట్లేదు. రేయ్, రోజులు మారచ్చు, నెలలు మారచ్చు, సంవత్సరాలు మారచ్చు, కానీ నీకంటూ ఓ రోజు వస్తుందిరా. అంతవరకు ఓపిక పట్టరా. నువ్వే కదరా, ఇక్కడ ఎవరూ సంతోషంగా లేరు. జోబులో డబ్బులున్నా చేస్తున్న పనికి, చదివిన చదువుకి సంబంధం లేదు. వాళ్ళు బ్రతుకుతుంది వాళ్ళ కోసం కాదురా, వాళ్ళనే నమ్ముకున్న వాళ్ళ ఫ్యామిలీ కోసం. ఒక్కసారి ఆలోచించరా, నీ ఆనందం కోసం మీ నాన్నగారు నీకు తెలియకుండా ఎన్నిసార్లు బాధపడ్డారు. వాడు ఇంకా మాట్లాడుతూనే ఉన్నాడు, కానీ నాకేం వినపడటం లేదు. వాడి ఒక్క మాట నా మనసును మార్చేసింది. అమ్మాయ, చెప్పు మాయ. ఎప్పటికిప్పుడు వాచ్మెన్ అంటే ఎక్కడి నుంచి దొరుకుతాడు మాయ? సరే, ఏదో 2 రోజులు ట్రై చేసి చెప్తా, వెయిట్ చేయి. చూడరా, ఎప్పటికిప్పుడు వాచ్మెన్ అంటే, ఒక రోజులో వాచ్మెన్ అంటే ఎలా దొరికేస్తాడరా? ఓ దొబ్బేస్తున్నాడు అలాగా. నేను చేస్తాను రా. నీకేం పిచ్చా? నీ క్వాలిఫికేషన్ ఏంటి, నువ్వు మాట్లాడుతుంది ఏంటి? పర్వాలేదురా, నేను చేస్తాను. మరి నాన్నకేం చెప్తావు? ఏది లేకుండా ఉండడం కన్నా ఏదో ఒక పని చేయడం తప్పులేదురా. నేను ఇలాగే ఉండాలనుకోవడం తప్పు, నా తప్పు అవుతుంది. నలుగురికి నచ్చే పని కన్నా మనసుకు నచ్చే పని చేసే ఉద్యోగం నేను.
ఇప్పటికీ నేను ఒక నిరుద్యోగిని. నాతో పాటు అందరూ